నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రజలకు వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమ ఇప్పుడు పైరసీ బారిన పడి విలవిల్లాడుతోంది. సినిమా హిట్ అయిందని చిత్ర బృందం ఆనందించేలోపే అది ఆన్లైన్లోకి వచ్చేస్తోంది. దీంతో సినిమాను కొంటున్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్లో సైతం ఇలాంటి సినిమాలను కొనేందుకు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. పైరసీ భూతం జడలు విప్పింది. సవాల్ చేసి చెప్పిన టైంకే ఆన్లైన్లో హెచ్డి ప్రింట్ విడుదల చేస్తోంది. ఎన్ని సైట్లను బ్లాక్ చేస్తున్నా ఫేక్ ఐడీలతో ఈ దందాను కొనసాగిస్తోంది. 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాను అడ్డంగా బుక్ చేస్తోంది. సినీ ఇండస్ట్రీకి పైరసీ వైరస్. రిలీజ్ అయిన 3 గంటల్లోనే ఆన్లైన్లో సినిమా. హెచ్డి పైరసీ ప్రింట్తో ఆన్లైన్లో మూవీ. ఛాలెంజ్ చేసి మరీ తడాఖా చూపిస్తున్న పైరసీదారులు. ఏటా ఇండస్ట్రీకి 20,000 కోట్లకు పైగా నష్టం. పైరసీపై యుద్ధం ప్రకటించిన టాలీవుడ్. సినీ పరిశ్రమకు పట్టిన చీడపురుగు. 100,000 మంది కష్టాన్ని మింగేస్తూ కోట్ల రూపాయల వ్యాపారానికి నష్టం కలిగించే దుర్మార్గపు చర్య. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ సినిమా ప్రదర్శన ముందు ఎలా ప్రకటన వస్తుందో, పైరసీని ప్రోత్సహించకండి అంటూ ఒకప్పుడు హీరోల సంభాషణ వినిపించేది. సినిమా విడుదలకు ముందే ప్రచార కార్యక్రమాల్లోనూ ప్రస్తావించేవారు. సినీ పరిశ్రమ వర్గాలు. పోలీసులు దీనిపై ఉక్కుపాదం మోపడంతో చాలా వరకు తగ్గింది. కరోనా తర్వాత ఓటీటీల రాకతో పైరసీ అనే మాట పెద్దగా వినిపించలేదు. అందుకు కారణం సినిమా విడుదలైన తర్వాత నెలకో 2 నెలలకో ఓటీటీలోకి వస్తూ ఉండటం. స్మార్ట్ ఫోన్, డేటా వినియోగం మరింత అందుబాటులోకి రావడంతో పైరసీ చూసే వాళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం మళ్లీ జడలు విప్పింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమాకు సంబంధించి హెచ్డి ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేసింది. దీంతో చిత్ర బృందంతో పాటు మెగా అభిమానులు సైతం షాక్ అయ్యారు. దీనికి తోడు ఓ లోకల్ ఛానల్లో పైరసీ కాపీని ప్రసారం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. చిత్ర బృందం, మెగా అభిమానులు రంగంలోకి దిగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయా లింక్లను తొలగించారు. అయినా కూడా సామాజిక మాధ్యమాల్లో కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి సినిమాలోని కీలక సన్నివేశాలను పలువురు నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తండేల్ చిత్రం పైరసీ భూతానికి చిక్కింది. సినిమా విడుదలైన గంటల్లోనే హెచ్డి ప్రింట్ లీక్ అయింది. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో తండేల్ మూవీ పైరసీ దర్శనమిచ్చింది. కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే గంటల్లోనే పైరసీ లీక్ కావడంపై తండేల్ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు, మీడియా సహకారంతో తండేల్ సినిమా పెద్ద హిట్ అయింది. కానీ పైరసీకి గురి కావడం బాధాకరమని అల్లు అరవింద్ అన్నారు. మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టుదలతో ఉన్నాం దీన్ని. అందువల్ల హెచ్చరించడం ఏంటంటే, ఇది ఒక క్రైమ్. ఈ మధ్య మర్చిపోయాము మనం, కానీ ఇది ఒక క్రైము. దీనికి ఒక ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదివరకు ఉన్నంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంత తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది. అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విడుదలై కనీసం 3 రోజులైనా కాకముందే ఈ మూవీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం కలకలం రేపింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణకు విజ్ఞప్తి చేసింది తండేల్ టీం. అంతేకాదు, దీనిపై క్రిమినల్ కేసు సైతం నమోదు చేస్తామన్నారు మరో నిర్మాత బన్నీ వాసు. దీంట్లో మీరు ఇరుక్కోవద్దు, ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక. ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, మేము అందరం బాధపడింది ఏంటంటే, ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని? అసలు ఓకే అంటే ఒక
ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి మేము? వాస్తవానికి కొన్నేళ్లుగా ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్ అందరూ చేసిన కృషితో పైరసీ కాస్త తగ్గింది. అయితే మళ్లీ 2 నెలల నుంచి విచ్చలవిడిగా పైరసీ జరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి పైరసీ ఎక్కువైంది. ఈ పైరసీ వెనక ఉన్నవాళ్లను గుర్తించడమే పెద్ద సవాల్. టెలిగ్రామ్, వాట్సాప్, వెబ్సైట్లు వంటి అనేక మార్గాల్లో పైరసీ లింకులు వ్యాపిస్తున్నాయి. వీటిని మూసివేయకపోతే డౌన్లోడ్ చేసే వాళ్లను అడ్డుకోవడం కష్టమేనని చెప్పొచ్చు. గతంలో పైరసీలో సినిమా లీక్ అయింది అని కబురు అందినా అది లో క్వాలిటీ ప్రింట్, బ్లర్ అయ్యి విజన్ లేకుండా ఉండడంతో దాన్ని చూసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. దానివల్ల ఇండస్ట్రీకి పెద్ద డ్యామేజీ లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. థియేటర్లలో రిలీజ్ అయిపోయిన ప్రతి సినిమాని పైరసీలో హెచ్డీ క్వాలిటీ ప్రింట్ను డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. థియేటర్ ప్రింట్కు సమానంగా హెచ్డీ వీడియో క్వాలిటీలో సినిమా వీక్షించే అవకాశం ఉందిప్పుడు. గల్లీ గల్లీలో ఉన్న బీటెక్ విద్యార్థులు మొదలు హైస్కూల్ స్టూడెంట్స్, అభం శుభం ఎరుగని పిల్లలు కూడా సినిమాలను డౌన్లోడ్లు ఈజీగా చేసుకుని కొత్త సినిమాల్ని యథేచ్ఛగా ఆస్వాదిస్తున్నారు. ఒకసారి డౌన్లోడ్ అయిన వీడియోని ఏదోలా ఇతరులకు షేర్ చేస్తున్నారు. దీంతో డ్యామేజీ చిన్న స్థాయిలో లేదు. ఒకప్పుడు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు సినిమాను ఆస్వాదించేవాడు. సెల్ ఫోన్ రాకతో చాలా మందిలో ఓ కొత్త జాడ్యం మొదలైంది. సినిమా మొదలవ్వడమే ఆలస్యం. ఫోన్ తీసి ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేసి స్టేటస్ పెట్టడం, స్నేహితులకి పంపడానికి అన్నట్లు కొందరు థియేటర్కు వెళుతున్నారు. థియేటర్లో ప్రదర్శితమవుతున్న సినిమాను రికార్డు చేయకూడదన్న కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. పైగా సినిమాను ఆస్వాదించే వారికి ఇది ఇబ్బంది కలిగించే విషయం. ఇంకొందరు ఇంకాస్త అడుగు ముందుకు వేసి సామాజిక మాధ్యమాల్లో ఆ కీలక సన్నివేశాలను పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ముందే ఆ సీన్స్ చూసేస్తున్నారు. ఇక థియేటర్లో తొలిసారి ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతిని సగటు ప్రేక్షకుడు కోల్పోతున్నాడు. చదువుకున్న వాళ్ల ప్రవర్తనే ఇలా ఉంటే ఇక ఆకతాయిల సంగతి మరి చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా పైరసీకి మరో కారణం ఫ్యాన్స్ వార్స్. హీరోను అభిమానించడంలో తప్పులేదు. కానీ ఎదుటి హీరోను హేళన చేయడం, మీమ్స్ రూపంలో కించపరిచేలా పోస్టులు పెట్టడం, అసభ్య పదజాలం వాడటం గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో శృతిమించిపోతోంది. సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకోవడంలో తప్పులేదు. కానీ తమకు నచ్చని హీరో సినిమా విడుదలైతే మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టడం, హ్యాష్ ట్యాగ్స్తో ట్రెండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఘటన కారణంగా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. 1 కాదు 2 కాదు, సినిమాను బ్యాన్ చేయాలని ఏకంగా 25,000 పోస్టులు పెట్టారని స్వయంగా హీరోనే చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరికొంతమంది పూర్తి సినిమానే సోషల్ మీడియాలో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. తమ ప్రత్యర్థి హీరో సినిమాకు నెగటివ్ ప్రచారం చేస్తున్నామనుకుంటున్నారు. కానీ తమ అభిమాన హీరో కూడా అదే చిత్ర పరిశ్రమలో ఉన్నాడన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మా హీరో సినిమాకు చెడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి రాబోయే మీ హీరో చిత్రాన్ని ఏం చేస్తామో చూడండి అన్నట్లు మరొక హీరో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ హీరోలు ముఖ్యం కాదు, సినిమా ఇండస్ట్రీ ముఖ్యం. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే రంగం. దానిపై ప్రభావం పడుతుందన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. నెమ్మదిగా పడగవిప్పుతున్న పైరసీ భూతాన్ని ఆదిలోనే అణచకపోతే భవిష్యత్తులో రాబోయే సినిమాలకు శరాఘాతమే. బడ్జెట్ ఎంతనేది పక్కన పెడితే సినిమాలన్నాక బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు అన్నీ ఉంటాయి. చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్నో చూడబోతున్నాం. ఇది సహజం. పైరసీ కూడా కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వీడియో క్యాసెట్ల జమానా నుంచే ఇండస్ట్రీని పీడిస్తోంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయాక తీవ్ర రూపం దాలుస్తోంది. గేమ్ చేంజర్ హెచ్డీ పైరసీకి గురైతే డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాంలకు సైతం ఈ శాఖ తాకింది. కాకపోతే క్వాలిటీ లేకపోవడం వల్ల డ్యామేజ్ శాతం తగ్గుతుంది. ఇకనైనా పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చి పైరసీని ఎలా కట్టడి చేయాలనే దాని మీద ప్రణాళిక వేసుకోవడం అవసరం. అయితే ప్రపంచం మొత్తం కొన్ని వేలాది స్క్రీన్లలో ఒకే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు పైరసీని అరికట్టడం దుర్లభంగా మారుతోంది. మూలాలు వెతికేలోపు బోలెడు ఖర్చు కావడమే కాక థియేట్రికల్ రన్ పూర్తయిపోతోంది. అందుకే ఈ ఇష్యూలో సీరియస్నెస్ రావడం లేదు. ఇంటర్నేషనల్ ఓటీటీలకు కూడా ఈ బెడద తప్పడం లేదు. ఇప్పుడు హెచ్డీ ప్రింట్ క్వాలిటీతో పైరసీ సినిమాను వీక్షించే సౌలభ్యం ఉండటంతో ఇకపై థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేది ఎవరు అనే ఆందోళన నెలకొంది. తమిళ్ రాకర్స్ మాఫియా సహా పలు పైరసీ వెబ్సైట్లలో ఇటీవల విడుదలైన డజన్ కొత్త సినిమాలు హెచ్డీ క్వాలిటీతో అందుబాటులోకి వచ్చాయి. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ చేంజర్ హెచ్డీ ప్రింట్ని పైరసీ మాఫియా రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. అంతకుముందు కంగువా, పుష్ప 2 పైరసీ సినిమాలను డౌన్లోడ్ చేసుకుని వీక్షించారు. ఇటీవల సంక్రాంతి సినిమాల్లో బాలకృష్ణ డాకు మహారాజ్ పైరసీ ప్రింట్ను వీక్షిస్తున్నారు. లేటెస్ట్ సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీ పైరసీలో అందుబాటులో ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన చిత్ర పరిశ్రమ పైరసీ కారణంగా
ఏటా 20,000 కోట్ల రూపాయల మేర నష్టపోతోందని చెప్పారు నాటి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పైరసీని అడ్డుకుని ఈ నష్టాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా సినిమాటోగ్రఫీ చట్టం 1952లో సవరణలు చేసినట్లు తెలిపారు. పైరసీ అనేది క్యాన్సర్ లాంటిదని, దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యమని చెప్పారు. తాజా చట్టంతో చిత్ర పరిశ్రమకు రక్షణ లభిస్తుందన్నారు. కేంద్ర సెన్సార్ బోర్డు స్వతంత్ర సంస్థ అని, కొత్త చట్టం వచ్చినంత మాత్రాన సిబిఎఫ్సి కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిస్థితి చూస్తుంటే నానాటికి దిగజారుతున్న వైనం కనిపిస్తోంది. పైరెట్లను పట్టుకున్నామని చెబుతున్నా కానీ దానికి ఎండింగ్ అన్నదే లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఇకపై ఓటీటీలు పైరసీలో రిలీజ్ అయిన సినిమాలను కొనేందుకు జంకే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆడియన్స్ పైరసీలో సినిమాలను వీక్షిస్తే ఓటీటీలో చూసేందుకు ముందుకు వస్తారా అన్నది సందేహంగా మారింది. దీంతో ఓటీటీలు రైట్స్ కోసం పెద్ద మొత్తాలను వెచ్చించే అవకాశం లేదని భావిస్తున్నారు. పైరసీ కేటుగాళ్లు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడటమే కాదు, చట్టాల్లో లూప్ హోల్స్ను సైతం చక్కగా వినియోగించుకుంటున్నారు. వెబ్సైట్ మెయిన్ సర్వర్లు విదేశాల్లో పెట్టి పని కానిచ్చేస్తున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటే అది దేశాల స్థాయిలో జరగాల్సి వస్తోంది. ఈలోపే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతోంది. అద్భుతమైన సెట్టింగులు, భారీ స్టంట్స్, ఊహకందని చేజింగ్లు, కిక్కెక్కించే హీరోయిన్లు, ఓ మూవీలో నవరసాలు పండిస్తారు. దానికోసం 24 క్రాఫ్ట్స్ కష్టపడితే గానీ ఓ రీల్ రెడీ అవ్వదు. అంతేకాదు, ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించేందుకు ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉండాలో జాగ్రత్తగా సెట్ చేస్తారు. అలాంటిది థియేటర్లలో బొమ్మ పడింది మొదలు గంటల వ్యవధిలో ఆన్లైన్లోకెళుతున్నాయి మూవీలు. ఇటీవల టాలీవుడ్లో పైరసీని అడ్డుకునేందుకు ఇండస్ట్రీ అంతా ఒక్కటై పోరాడింది. ఈ పరిస్థితి ఒక్క టాలీవుడ్కే పరిమితం కాలేదు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా పైరసీ గ్యారంటీ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పైరసీ భూతం ఇండస్ట్రీని ఎంతగా పట్టి పీడిస్తోందో. పైరసీ సమస్య చిన్నదేం కాదు, వేలు లక్షల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఎన్నో కుటుంబాలను సమస్యల వలయంలోకి నెట్టేస్తోంది. అసలు ఇండస్ట్రీలో 100 రోజులు అన్నమాట విని ఎన్నాళ్ళైంది? చెప్పాలంటే ఆ మాటే మర్చిపోయింది. బొమ్మ ఎంత బాగున్నా మహా అయితే ఓ 50 డేస్ ఆడుతుందేమో, అంతే. అందుకే ఇండస్ట్రీ కూడా కాస్త తెలివిగానే మూవ్ అవుతోంది. సినిమా రిలీజ్ అయ్యాక బాధపడడం ఎందుకని వీలైనంత వరకు ఎక్కువ బాక్సులతో విడుదల చేస్తోంది. కనీసం ఎంతో కొంతైనా లాభం రాకపోదా అనేమో. ఇంతకుముందు అంటే తమిళ్ రాకర్స్, టోరెంట్ వంటి రకరకాల దొంగ వెబ్సైట్స్ హవా ఎక్కువగా నడిచేది. ఇప్పటికి కూడా అవి అందుబాటులో ఉన్నప్పటికీ అంతకంటే వాటిని ఎంతో కొంత అడ్డుకునే అవకాశం ఉంది. అయితే అంతకంటే ఈజీగా మరొక దారిలో హెచ్డి ప్రింట్స్ ఒక యాప్లో దర్శనమిస్తున్నాయి. ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకునేలా ఆప్షన్ ఉండడంతో ఓ వర్గం వారు అదే ఫాలో అవుతున్నారు. ఈ రోజుల్లో కొత్త సినిమా రావడమే ఆలస్యం, దాన్ని అదే రోజు పైరసీ చేస్తున్నారు. అనేక వెబ్సైట్లలో దాని లింక్ పెట్టేసి విడుదలైన మధ్యాహ్నానికే దాన్ని మొబైల్స్లోకి ఎక్కించేసుకుని పండుగ చేసుకుంటున్నారు పైరసీ ప్రియులు. దాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా దర్శక నిర్మాతల కృషి మాత్రం ఫలించడం లేదు. ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెబ్సైట్ల ముందు పైరసీని ఎంత ఆపాలి అని ట్రై చేస్తున్నా కూడా కుదరడం లేదు. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఇలా థియేటర్లలోకి, ఓటీటీలోకి రాగానే వెంటనే ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుంది. దర్శకులు, నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ పైరసీ భూతాన్ని ఎంత అరికడదామనుకున్నా సాధ్యపడడం లేదు. పైరసీ వెబ్సైట్లను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త పేరుతో మళ్లీ వచ్చేస్తున్నారు. ధనుష్ రాయన్ సినిమా కూడా పైరసీకి గురైంది. రిలీజ్ రోజే ఆన్లైన్లో రాయన్ పైరసీ వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ విషయమై మూవీ మేకర్స్ నేరుగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమిళ్ రాకర్స్ మాఫియా ఈ పైరసీకి కారణమని గుర్తించారు. తమిళనాడులో విడుదలైన సినిమాలను కేరళ నుంచి పైరసీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్కు వెళ్లి తమిళ్ రాకర్స్ వెబ్సైట్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పైరసీ సినిమా రంగాన్ని కుదిపేస్తోంది. ఆన్లైన్ పైరసీ కోసం సపరేట్ మాఫియానే పనిచేస్తోందన్న వాదనలున్నాయి. నెబోలిస్టర్.com, వీడియోలిస్టర్.com లాంటివి హాలీవుడ్ మూవీలను పైరేట్ చేసి ఆన్లైన్లో పెట్టేస్తున్నాయి. వీటిలో క్వాలిటీ గ్యారంటీ. హాలీవుడ్ మూవీస్ను ఆన్లైన్లోకి ఎక్కించేందుకు ఇలాంటి సైట్లు 100ల్లో ఉన్నాయన్నది నిపుణుల మాట. ఇక ఇండియాలోనూ ఇలాంటి సైట్లకు తక్కువేం కాదు. భారతీమూవీస్.com, బేదాఫ్రైమూవీస్.net, ఇరానీచాయ్.net, విప్దేశీ.net లాంటి సైట్లెన్నో మన ఇండియన్ మూవీ మార్కెట్ను గుల్ల చేస్తున్నాయి. కొన్ని పైరసీ సైట్ల సర్వర్లు విదేశాల్లో ఉన్నాయి. అవి విదేశాల నుంచి రన్ అవుతున్నాయి. అలాంటి సైట్లపై తాము చర్యలు తీసుకోలేం అని పోలీసులు చెబుతున్నారు. ఇదే చాలా పైరసీ సైట్లకు కలిసొస్తోంది. అయితే పైరసీ అనేది నేరం కాబట్టి కేంద్రం చట్టాల్లో సవరణలు చేయాలి. విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న సైట్లైనా పైరసీని ప్రోత్సహిస్తే వాటిని ఇండియాలో ఓపెన్ అవ్వకుండా చేయాలి. అప్పుడు పైరసీకి భారీ షాక్ తప్పదు.
తద్వారా టాలీవుడ్కు మేలు జరుగుతుంది. అదే సమయంలో ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచేయకుండా సామాన్యులకు అందుబాటు ధరలు ఉండాలి. ఒకప్పుడు థియేటర్లలో టికెట్ల రేట్లు వేరువేరుగా ఉండేవి. ముందు కూర్చొని చూసేవారికి తక్కువ రేటు, బాల్కనీలో చూసేవారికి ఎక్కువ రేటు ఉండేవి. తద్వారా పేదలు ధనికులు అందరూ సినిమా చూసేవారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ల పేరుతో ఎక్కడ కూర్చున్నా టికెట్ ధర ఒకటే ఉంటోంది. ఇలాంటి చర్యలే ప్రజలను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులే ప్రజలు పైరసీ వైపు చూసేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సినిమాల పైరసీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది ఎందరో జీవితాలపై దాడి చేస్తోంది. సినిమా పరిశ్రమను ఆధారం చేసుకుని వందలాది మంది కార్మికులు బతుకుతూ ఉంటారు. వీళ్ళందరి పాలిట శాపంగా మారింది భూతం. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ పైరసీకి కొత్త దారులు తెరుస్తోంది. పైరసీని చాలా మంది నేరంగా భావించడం లేదు. సరదాగా సినిమాను సెల్ ఫోన్లో చిత్రీకరించడం, దాన్ని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరుగుతోంది. లేకుంటే ఫేస్బుక్లో సినిమాలు కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడి నుంచే కాదు, ఎక్కడో విదేశాల్లో నెట్లో అప్లోడ్ చేసినా చాలు, అది ఇక్కడ కోట్ల రూపాయల శ్రమను బూడిదపాలు చేసేలా కనిపిస్తోంది. పైరసీ వల్ల ఏటా కోట్ల రూపాయల నష్టమొస్తోందంటే సీన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైరసీని పూర్తిగా నివారించడం కష్టం. ఇది సినిమా పరిశ్రమకు పట్టిన ఎయిడ్స్, క్యాన్సర్ తరహా వ్యాధిగా చెప్పక తప్పదు. పైరసీని కంట్రోల్ చేయడానికి తగిన వాతావరణం కల్పించడం అవసరంగా కనిపిస్తోంది. పైరసీ చేయడం ఒక అనాగరికంగా ప్రచారం చేయడం మేలు చేయవచ్చని అంటున్నారు కొందరు. ఒక సినిమాకు ఎందరేసి పనిచేస్తారో, వాళ్ళెంతగా కష్టపడతారో, వాళ్ల జీవితాలు ఇందులో ఎలా దాగి ఉన్నాయో వివరిస్తూ ప్రచారం చేయడం వల్ల కొంత మెరుగైన ఫలితాలు రావచ్చు. భారత్ లాంటి దేశాల్లో సినిమా చిన్న విషయం కాదు. కారణం ఇప్పటికీ ఇండియాలో అన్బీటబుల్ ఎంటర్టైనర్ సినిమాయే. భారతదేశంలో ఈ సినిమా దాహం తీరనిది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం అనేది ఎంతో ముఖ్యం. ఇప్పటి వరకు పైరసీని కట్టడి చేయడానికి ఫ్యాన్సే ఫోర్స్గా మారి వీటిపై దండయాత్ర చేస్తున్నారు. ఇకపై ఫీల్డ్లోని 24 శాఖలకు చెందిన వాళ్లతో మూవీ పైరసీ ప్రివెన్షన్ ప్రోగ్రాం క్రియేట్ చేయడం ఎంతైనా మంచిదిగా సూచనలు అందుతున్నాయి. ప్రతి నెలా పైరసీ కంప్లైంట్ చేసే వాళ్ల నుంచి పక్కా సమాచారం అందించే వాళ్లలో కొందరిని సెలెక్ట్ చేసి వాళ్లు అభిమానించే హీరో హీరోయిన్లతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం ఉత్సాహాన్నిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇలాంటి వాళ్లకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది. మీడియా కోఆపరేషన్తో పైరసీ వ్యతిరేక అంశాలతో కథలు, సీన్లు, ఇతర కార్టూన్లు ప్రచారం చేసేలా ప్రోత్సహించడం మంచిది. సేవ్ గర్ల్ చైల్డ్ తరహాలో సినిమా పరిశ్రమ నుంచి కొందరు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఉపయోగకరం. పైరసీ వ్యతిరేక కార్యకలాపాలతో యువతను పార్ట్నర్స్గా చేసుకోవడం, ఐటీ ప్రొఫెషనల్స్ కోఆపరేషన్, యాంటీ పైరసీ ప్రమోషనల్ ఈవెంట్స్తో పాటు మరిన్ని కార్యక్రమాలను రూపొందించాలని సూచిస్తున్నారు. ఇలా ఎప్పుడూ ఏదో ఒక యాంటీ పైరసీ ప్రోగ్రాం నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏడాదిలో ఒక రోజును యాంటీ పైరసీ డేగా డిక్లేర్ చేసి పైరసీ భూతంపై తీవ్ర పోరాటాన్ని ప్రకటించాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేలా తగిన కార్యక్రమం రూపొందించాలి. పైరసీ నేరాలకు ఏ శిక్షలున్నాయో, ఇప్పటి వరకు పైరసీగాళ్లెవరికి ఎలాంటి కఠిన శిక్షలు పడ్డాయో తగిన ప్రచారం కల్పించాలి. వీటి ద్వారా పైరసీ కేటుగాళ్లలో భయాన్ని జొప్పించగలగాలి. న్యాయ నిపుణుల సలహా సూచనలతో యాంటీ పైరసీ చట్టాలను మరింత పదును పెట్టించగలగాలి. వీటిపై ఒక సంఘంగా ఏర్పడి పోరాటం సాగించాలి. ఎప్పుడో సినిమా విడుదలైనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో టాలీవుడ్ సైలెంట్గా ఉండడం వల్ల వస్తున్న సమస్యలవి. ఎవరి సినిమా వాళ్లదే కాని రేపటి రోజున ఇదే సమస్య ఏ దర్శకుడికైనా, ఏ ప్రొడ్యూసర్కైనా రావచ్చన్న ఆలోచన చేయాలి. ఇవేమీ లేకపోవడంతో పైరసీ చేస్తే ఎంత పెద్ద శిక్షలు విధిస్తారో తెలియకపోవడం వెరసి ఇదొక దొంగాటగా మారిపోయింది. లేకుంటే నిర్మాతలకు పైరసీగాళ్లు సవాళ్లు విసురుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇలాంటి పైరసీ బయట వాళ్లతో మాత్రమే కాదు, ఆయా సినిమాలకు పనిచేసే వాళ్ల ద్వారా కూడా జరుగుతోంది. టీం మెంబర్లలో ఎవరో ఒకరు ఇందుకు ఖచ్చితంగా కారణమే ఉంటారన్నది ఒకరొచ్చి చెప్పక్కర్లేదు. పైరసీ కారణంగా చిత్ర నిర్మాతలు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలను భరించాల్సి ఉంటుంది. అలాగే సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో దర్శనమిస్తే ఇక ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. దీంతో సదరు ఓటీటీ సంస్థలు కూడా ఈ పైరసీ వైరస్ బాధితులుగా మిగలాల్సి ఉంటుంది. దీని మీద అటు సినీ ఇండస్ట్రీతో పాటుగా ఇటు ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా సరైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న టాలీవుడ్ ఈ పైరసీ వైరస్తో మున్ముందు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంటుంది. పైరసీ అన్నది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వీసీడీ క్యాసెట్లు, డీవీడీ డ్రైవ్ల నుంచి ఉన్నదే. కాకపోతే ఇప్పుడు కొత్త రూపు తీసుకుంది. టెక్నాలజీని టాలీవుడ్ ఎంతలా ఒడిసి పట్టుకుందో చెప్పలేం, కానీ పైరసీ మాత్రం
ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించి మరీ సినిమాలను పైరసీ చేస్తోంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత పైరసీ కనిపించేది. కొన్నాళ్లకు రిలీజ్ అయిన మొదటి వారాంతం పైరసీ ఉండేది. కానీ ఇప్పుడు మొదటి ఆట పడే సమయానికే పైరసీ కోరలు చాస్తోంది. రెండో ఆటకు పైరసీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. ఇదేదో ఆషామాషీ ప్రింట్ కాదు, హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ అందిస్తున్నారు దొంగలు. దీనికోసం వాళ్ళు అధునాతన టెక్నాలజీని వాడుతున్నారు. నాయిస్ క్యాన్సలేషన్, విజువల్ ఎన్హాన్స్మెంట్, డాల్బీ సెట్టింగ్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాలు వాడి మరీ హై క్వాలిటీ ప్రింట్స్ను అందిస్తున్నారు. మొన్నటి వరకు పైరసీ అనేది ఓ బ్లాక్ మార్కెట్గా, బ్లాక్ మెయిలింగ్ సాధనంగా ఉండేది. అడిగినంత ఇవ్వకపోతే సినిమాను పైరసీ చేస్తామంటూ హెచ్చరించేవాళ్లు. పైకి చెప్పకపోయినా చాలామంది నిర్మాతలు తమ సినిమా తొలివారం పైరసీ కాకుండా ఆపేందుకు తెర వెనుక సమర్పించుకున్నోళ్లే. మంచి హైప్ ఉన్న సినిమా తీస్తే అందరితో పాటు ఇలాంటి పైరసీ సైట్లకు కూడా పేమెంట్లు చేసే దౌర్భాగ్య పరిస్థితి ఉంది.